చెల్లించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన. మ్యామ్, టీచర్ అండ్ స్టూడెంట్ రిలేషన్ గురించి చాలా వీడియోస్ చూస్తున్నాం మనం. వాళ్ళ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థితో ఎలా ఉంటే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది అనేసి. కానీ కొన్ని న్యూసెస్ అయితే చాలా భయంకరంగా కూడా ఉన్నాయి. చూసుకుంటే 9th క్లాస్ స్టూడెంట్ని ఎత్తుకెళ్ళిన టీచర్ అనేసి. అసలు ఏంటి మేడం, ఎక్కడికి వెళ్తుంది, ఏంటి? టీచర్ కూడా ఇలానే ఉంటే ఇంకా అసలు ఏంటి అంటే పర్టికులర్ ఈ కేసులో అయితే ఆ పిల్ల కూడా విల్లింగ్గానే ఉందని చెప్పి విన్నాను నేను. సరే, దీన్ని వదిలేస్తే అలా ఉండబట్టి కూడా టీచర్స్ అడుగు ముందుకేస్తారు. అదే టీచర్ అనేవాడికి అర్థం పోయిందండి ఈ కాలంలో. ఒకప్పుడు టీచర్స్ అంటే దేవుడితో సమానం కదా, గురుదేవో అని చెప్పేవారు. ఇప్పుడు అట్లా లేదు, అది జస్ట్ జాబ్ అంతే. నేను వెళ్ళి ఈరోజు ఈ లెసన్ టీచ్ చేసి వచ్చేయాలి అంతే. అది టీచర్ అన్న భావన ఎక్కడ ఉంది వాడికి? ఉండట్లేదు, చాలామందికి ఉండట్లేదు. అదొక జాబ్ లాగా వెళ్తున్నారు, చెప్పేస్తున్నారు, వచ్చేస్తున్నారు. ఏదైనా లెసన్ టీచ్ చేసే టైంలో కూడా డౌట్స్ అడిగితే కూడా క్లియర్ చేయని టీచర్స్ ఉన్నారు చాలామంది. వాళ్ళ డౌట్స్తోనే పిల్లలు ఇంటికి వెళ్ళిపోతారు. మరి టీచర్ అనేవాడు ఒక నిమిషం ఆగి డౌట్ క్లియర్ చేయాలి, అది కూడా లేదు. పోరా, టైం వేస్ట్ అవుతుంది, రేపు చూద్దాం, నువ్వు ఇంటికి వెళ్ళి చూసుకోలేదు, గూగుల్లో సెర్చ్ చేయని చెప్తున్నారు. అది ఎక్కడ టీచర్ అండి? మరి అది లేడీస్ ఉన్నారు అలాంటి వాళ్ళే. ఒక లేడీ టీచరే ఒక కుర్రాన్ని ట్రాప్ చేసి ఆ పిల్లాడిని ఇది చేసింది, పెద్ద గొడవ అయిపోయింది. మరి ఆడవాళ్లే అలా ఉన్నారు. 40 సంవత్సరాలు వచ్చిన టీచరు ఒక 10th క్లాస్ అబ్బాయిని అలా చేస్తే ఇంకా మగవాళ్ళని అనుకోవాల్సిన అవసరం ఏంటి? అందరూ సమానంగా అన్ని పనులు చేస్తున్నారు. టీచర్ అనేవాడు ఎలా ఉండాలంటే ఒక దైవంలాగా, ఒక పిల్లలని ఆ టీచర్కి సపోజ్ ఒక 26-27 ఏళ్ళు ఉన్నా కూడా 10th క్లాస్కి నువ్వు పాఠం చెప్పడానికి వెళ్ళినప్పుడు అదొక శిష్యుడిలాగా ఒక బిడ్డల కింద నువ్వు ట్రీట్ చేయాలి. ఇప్పుడు వెనకటి రోజుల్లో తల్లిదండ్రులు గురుకులాల్లో పెట్టేవారు. ఏంటంటే మీరే తల్లి తండ్రి, పిల్లల్ని మీరు అలాగా చూసుకోండి అని చెప్పి కొన్ని సంవత్సరాల పాటు వదిలిపెట్టి వెళ్ళిపోతే ఆ గురువు గారు ఆయన భార్య తల్లిదండ్రులాగా వీళ్ళని చూసేవారు. తల్లి తండ్రి వాళ్ళే నెక్స్ట్. అంటే అన్నీ నేర్పిస్తారు కదా. మరి నేర్పించినప్పుడు లోకం గురించి నేర్పిస్తూ, లోకాన్ని చూపిస్తూ ఎన్నో నేర్పిస్తారు వాళ్ళకి. తల్లి తండ్రి అసలు దేవుడు కంటే ఎక్కువ గురువు అని చెప్తారు. అన్నీ మనకి నేర్పిన వాళ్ళు అని, నేర్పుతారు అని, నేర్పే వాళ్ళు అని. మరి ఇప్పుడు అలా ఎలా ఉండట్లేదు కదా. ఉండి వాళ్ళకి ముందు టీచర్ ట్రైనింగ్లో ఇది కూడా వాళ్ళకి నేర్పిస్తే మంచిది. ఆ టీచర్స్కి బీఈడి వాళ్ళకి ట్రైనింగ్స్ ఉంటాయి కదా, అప్పుడు వాళ్ళకి ఇది కూడా ఒక పెట్టాలి, కోర్సు పెట్టి మీరు పిల్లలకి ఇలాగ తల్లిదండ్రుల్లాగా వాళ్ళకి టీచ్ చేయాలి. పిల్లల్ని మీరు వేరే దృష్టితో చూడకూడదు. తర్వాత వాళ్ళకి కూడా అపాయింట్ చేసుకునే ముందు స్కూల్స్లో మీరు ఏదన్నా మీ వల్ల తేడా వస్తే మీకు పనిష్మెంట్స్ ఉంటాయి. ఇంకా ఏదన్నా చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే కేసులు పెడతాము, అగ్రిమెంట్స్ రాసుకోవడము, ఇలాంటివి చేయాలి. పిల్లలకి చక్కగా టీచ్ చేయడము, ఒక అన్నగానో తండ్రిగానో తల్లిగానో మీరు ప్రవర్తించాలి. వాళ్ళకి కష్టం వస్తే ఏంటి ఈరోజు ఏంటి ప్రాబ్లం, హోంవర్క్ చేయలేదు అని అడగాలి. అంతేగాని మీద చేతులు వేయడము, బుజ్జగించడము, బుగ్గలు పట్టుకోవడము ఏదో సరదాగా చేస్తారు స్టార్టింగ్లో, తర్వాత బుద్ధులు పుడతాయి. ఈ పిల్లకి పుట్టచ్చు. ఇప్పుడు 7th క్లాస్ 6th క్లాస్ నుంచి తీసుకుంటే మెచ్యూర్ అయిన పిల్లలు ఉంటున్నారు. మెచ్యూర్ అయితే వాళ్ళకి హార్మోనల్ ఫీలింగ్స్ వస్తాయి కదా, టచ్ చెయ్యకూడదనే జ్ఞానం ఉండాలి. మేల్ టీచర్ అనేవాడికి టచ్ చేస్తే నీకేం ఉండదు, ఆ పిల్లకుంటే తర్వాత నుంచి ఆ పిల్ల లుక్స్ మారిపోతాయి. మళ్ళీ సార్ పట్టుకుంటే బాగుండు బుగ్గ, అతని వైపే చూస్తూ ఉంటుంది. పాఠం వినటం పక్కన పెట్టు, చూసేవాళ్ళు ఈవెన్ సార్ కూడా పాఠం వింటుందనే అనుకోవచ్చు, కానీ ఈ పిల్ల అతన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఒక పాప ఇప్పుడు టీచర్ ఎట్తో వెళ్ళిపోయిందని చెప్పారు కదా, ఇది అలాంటి కేసే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ పిల్ల కూడా విల్లింగ్గానే వెళ్ళిందని విన్నాను. మరి అలాంటప్పుడు ఆ ఫీలింగ్స్ ఎవరు కలిగించారు? టీచర్ అనేవాడు అసలు ముట్టుకోవచ్చా? ఇప్పుడు తప్పు చేస్తే కర్ర పెట్టి కొట్టేవారు అప్పట్లో, చెయ్యి చాచు అని చెప్పి. అంతేగాని చేత్తో ఎవరు కొట్టేవారండి కదా. ఇప్పుడు మరి బుగ్గ పట్టుకోవడం ఏంటి, భుజం మీద ఇలా అనడం ఏంటి, వీపు మీద ఇలా అనడం ఏంటి? అసలు నువ్వు ఎందుకు మీద చేయేస్తున్నావు? వెయ్యకు. ఆ పిల్లలకి వస్తాయి ఫీలింగ్స్, నీకు రాకపోయినా. ఈ పిల్లలా చూస్తుంటే వాడు లుక్స్ కూడా మారిపోయి ఇదిగో ఇలాంటి వాటికి దారి తీస్తూ ఉంటాయి. కాబట్టి టీచర్స్ని అపాయింట్ చేసుకునేటప్పుడు అగ్రిమెంట్స్ చేసుకోవడం మంచిది.
కొన్ని రూల్స్ని పెట్టి కొన్ని కండిషన్స్ని పెట్టి ఏ తేడా వచ్చినా ఉద్యోగం తీసేస్తాము, తర్వాత కేసు చేస్తాం. ఎస్. అప్పుడు భయపడి ఉద్యోగం చేస్తారు. పిల్లలు ఎవరన్నా అలాంటి బిహేవియర్ చేసే పిల్లలు ఎవరన్నా ఉంటే కూడా వాళ్ళని మార్చాలి ఆ టీచర్ అనేవాడు. పాప నువ్వు ఎక్కడ చూస్తున్నావు, ఇక్కడ చూడు, ఇది చెయ్యి అని వాళ్ళు బోర్డు వైపు మళ్ళించాలి ఆ చూపుని. లేకపోతే లేపి ఇది ఒక బుక్లో ఒక పారాగ్రాఫ్ చదవమనాలి, లేదా ఒక క్వశ్చన్ చెయ్యి, నువ్వే పాఠం చెప్తున్నావో దాని గురించి ఒక క్వశ్చన్ చెయ్యి, ఆన్సర్ ఇవ్వమని చెప్పు. అలా అలర్ట్ చేయాలి, అటెన్షన్ చేయాలి. అంతేగాని నువ్వు సైలెంట్గా ఊరుకుంటే ఈ అమ్మాయిని తను అబ్జర్వ్ చేస్తుంటాడు. అది కాదుగా జరగాల్సిందే. ఆ పిల్ల అలా ఎందుకు చూస్తుంది, అమ్మాయిని అటెన్షన్ చేయాలి, చదువులోకి లాగాలి అనే ఆలోచన గురువుకు ఉండాలి. ఇలాంటివి చూసినప్పుడు మేడం మన పేరెంట్స్ కూడా చాలా భయం వేస్తుంది. చాలా అండి. పేరెంట్స్ ఎలా అలర్ట్గా ఉండాలంటారు? టీచర్ స్టూడెంట్ అనే రిలేషన్ అసలు ఎలా ఉండాలి, ఎలా ఉంటుంది అంటే ఏం చెప్తారు? వాళ్ళు స్కూల్కి పంపించేటప్పుడు అన్ని జాగ్రత్తలు చెప్పే పంపిస్తారండి దాదాపుగా. అంతకన్నా వాళ్ళు మాత్రం ఏం చేస్తారు? ఇప్పుడు గడప దాటే వరకు 100 జాగ్రత్తలు చెప్తుంది తల్లి. గడప దాటిన తర్వాత వాళ్ళన్నీ మర్చిపోతే ఇప్పుడు గుడ్ టచ్ ఏదో బ్యాడ్ టచ్ ఏదో తెలియపరచాలి అంటున్నారు. దానికోసం క్లాసెస్ ఉన్నాయి, కౌన్సిలింగ్స్ ఉన్నాయి. మరి కౌన్సిలింగ్ వెళ్ళి తీసుకోకపోయినా ఇలాంటివి వింటున్నప్పుడైనా సరే ఆ పిల్లలకి తెలియాలి కదా. ప్రతి తల్లి చెప్పాలి ఈ విషయం. అయితే అమ్మాయిలకి చెప్పాలి, అమ్మ ఎవ్వరు కూడా మీద చేయేసి మాట్లాడితే నాకు వచ్చి చెప్పు, అర్థమైందా? ఏ ఒక్క వస్తువు అడిగినా సరే, లేకపోతే బుక్ అడిగినా సరే, లేదా ఇంటికి రమ్మని పిలిచినా సరే, లేకపోతే మీద చేయేసి ఇలాంటివి వ్యతిరేకమైనటువంటి పనులు ఏం జరిగినా సరే ఇమ్మీడియట్గా నాకు చెప్పు అని తల్లి చెప్పాలి. ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ అడగాలి, ఇలాంటివి ఏమైనా జరిగినాయా నీకు. ఆ పిల్ల దాచేయడానికి ప్రయత్నిస్తే కూడా తరచి అడగాలి. 1కి 4 సార్లు అడిగినప్పుడు పిల్ల భయపడి కూడా చెప్తుంది. నువ్వు చెప్పకపోతే నేను వచ్చి అడుగుతాను స్కూల్కి, నేను ప్రిన్సిపాల్తో మాట్లాడతాను, మీ సార్తో మాట్లాడతాను, మీ ఫ్రెండ్స్తో మాట్లాడతాను, నీ విలువ పోతుంది అక్కడ, నువ్వు రేపటి నుంచి కష్టం స్కూల్లో, చెప్పు అని కొంచెం అడగాలి, కొంచెం భయపెట్టి. చిన్నపిల్లలు కదా చెప్తారు అలాంటివి ఏమైనా ఉంటాయి, అప్పుడు వెంటనే వెళ్ళి యాక్షన్ తీసుకోవాలి. ఈ పిల్లకి కూడా ఎక్కువ కౌన్సిలింగ్ ఇవ్వాలి, కూర్చోబెట్టి చెప్పాలి, అలాంటి కథలు చెప్పాలి, అలాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా ఉంటే తెలియచేయాలి, జరిగే నష్టాలు తెలియచేయాలి. అప్పుడు ఆ పాప జాగ్రత్త తీసుకుంటుంది. లేకపోతే అనవసరంగా టీచర్స్కి కూడా ఒకటి పెట్టాలి, మీద చెయ్యి వేయకుండా మీరు పాఠం చెప్పండి. దగ్గరకు ఎందుకు వస్తారు మీరు? అక్కడి నుంచి మాకు పిల్లలు ఎవరిని అటెన్షన్ పే చేయకపోతే బోర్డు మీద రాస్తుంటారు కదా, ఆ చాక్ పీస్ ముక్కలు తీసి వేసేవారు. ఇప్పుడు మీద చేతులు వేస్తున్నారు ఎందుకు? చాక్ పీస్ ముక్క వేయండి. లేకపోతే డస్టర్ ఉంటుంది కదా, అది విసిరేవారు తగలకుండా వేరే పక్క. లేదు అంటే డస్టర్ తోటి సౌండ్ చేసేవారు టేబుల్ మీద, అటెన్షన్ చేయడానికి చేసేవారు. మరి ఇప్పుడు ఎందుకు దగ్గరకు వచ్చి మీద ఎందుకు చేస్తున్నారు? మార్గాలు లేవా? ఉన్నాయి, కానీ దీన్నే ఎందుకు ఎంచుకుంటున్నారంటే వాళ్ళలో ఉన్న కోపాన్ని ఎలా తీర్చుకోవాలి, దెబ్బేసి తీర్చుకోవాలి. అబ్బాయిలను అయితే కొడతారు, అమ్మాయిలను అయితే మీద చేసి మాట్లాడతారు. ఇదా గురువు అంటే? అది కాదు అర్థం. గురువు అన్నీ తెలియచేయాలి. ఇంకా చెప్పాలంటే ఇంటి దగ్గర తల్లి చెప్పేవి కూడా గురువు చెప్పాలి. ఒక పీరియడ్స్ ఉంటాయి కదా, 45 మినిట్స్ ఎంతో పీరియడ్స్ ఉంటాయి, అప్పుడు వాళ్ళు చెప్పాలి. ఒక పీరియడ్స్లో కూర్చోబెట్టి ఇది అని చెప్పి నేర్పించాలి. మోటివేషనల్ క్లాసెస్ కూడా వాళ్ళు తీసుకోవాలి. మరి కొన్నిట్లో ఉన్నాయని విన్నాను, లేకపోయినా కూడా ఒక పీరియడ్ అది పెట్టాలి. పెట్టినప్పుడు ఇలాంటి కౌన్సిలింగ్స్, మోటివేషన్స్ వాళ్ళు చెప్తూ ఉండాలి టీచర్స్ అనేవాళ్ళు. దానికోసం ఒక టీచర్ని అపాయింట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు చాలా అవసరం పడుతుంది. మోటివేషనల్ స్పీకర్స్ని అపాయింట్ చేసుకుంటున్నారు ప్రతి ఇన్స్టిట్యూట్లో, స్కూల్, కాలేజ్, ఆఫీస్, బిజినెస్ల దగ్గర, ఎనీవేర్ అపాయింట్ చేసుకోవడం చాలా అవసరం ఉంది. సో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు పేరెంట్స్ కూడా కొంచెం అలర్ట్గా ఉండాలంట. చాలా ఉండాలి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య చాలా సయోధ్య ఉండాలండి. ఇప్పుడు నార్సిస్టిక్ మెంటాలిటీ గానో, శాడిజం గానో, లేకపోతే మేల్ ఈగోతోనో, లేకపోతే గర్వంతోనో, ఈ లక్షణాలన్నీ ప్రతి మగాడు తీసి గుడ్డలో మూట కట్టి మూల బారేయండి. మీ పిల్లల్ని చూసుకోండి. భార్యాభర్త ఇద్దరు ఒకటయ్యి పిల్లల్ని చూసుకోండి. నీ కోపాలు తాపాలన్నీ మూల బారేసి, అవి దేనికి పనికిరావు. అవి మీరు మెయింటైన్ చేసుకుంటూ కూర్చుంటే పిల్లల జీవితం నాశనం అయిపోతుంది. ఇటు వీళ్ళు డైవర్ట్ అయిపోతారు శుభ్రంగా. ఆ తల్లి ఏం చేస్తుంది? ఇంట్లోంచి బయటికి వెళ్ళి ప్రతి క్షణం పిల్లలకు కాపలా కాయలేదు, మరి అతన్ని మార్చలేదు, ఏంటి మిగులుతుంది చివరికి? ఏమీ లేదు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.